చక్కని చందమామ కథలు. పిల్లలు, ఈరోజు చందమామ కథ ప్రత్యుపకారం. హిమాలయాలలో ఒక నదికి దక్షిణాన ఒక చిన్న దేశం ఉండేదంట. ఒకరోజు ఆ దేశపు రాజు సభలో ఉండగా ద్వారపాలకుడు వచ్చంటాడు, మహాప్రభు, ఎలుకల రాజు వచ్చి మీ దర్శనం కోరుతున్నాడు అని. రాజుకి ఆశ్చర్యం వేస్తుంది. ప్రపంచంలో ఎలుకలకు కూడా ఒక రాజు ఉండటము, ఆ ఎలుకరాజు మాట్లాడగలగడమా అని ఆశ్చర్యపడి లోపలికి ప్రవేశపెట్టు అని ద్వారపాలకుడితోటి అంటాడు. తర్వాత ఒక ఎలుక రాజలాంఛనాలతోటి టీవీగా నడుచుకుంటూ లోపలికి వస్తుంది. దాని వెనక ఎలుక భటులు కూడా వస్తాయి. రాజుగారు ఎలుకరాజుకి స్వాగతం చెప్పి వచ్చిన పని అడుగుతాడు. అప్పుడు ఎలుక మహారాజు అంటాడు, రాజా, ఈ ఏడు పంటలు సరిగ్గా పండక మా ఎలుక ప్రజలకి దారుణమైన కరువు పరిస్థితి ఏర్పడింది. మీరు మాకు ధాన్యము అప్పుగా ఇవ్వకపోతే మేము తిండికి మాడి చచ్చిపోవాల్సి వస్తుంది అంటుంది. అప్పుడు రాజు, ధాన్యము అరువిస్తాను, అంటే అప్పు ఇస్తాను, మీకు ఏ పాటి ధాన్యం కావాల్సి ఉంటుంది అంటాడు. ఒక పెద్ద కొట్టెడిప్పించండి, వచ్చే పంటలో నుంచి మీ బాకీ వడ్డీతో సహా తీర్చుతామంటది ఎలుకరాజు. అప్పుడు రాజు ఆశ్చర్యంగా అంటాడు, కొట్టెడి ధాన్యమా? అదంతా ఎలా పట్టుకుపోతారు అసలు అని. అదంతా మాకు వదిలేయండి మహారాజా అంటుంది ఎలుకరాజు. ఇంకా తనకున్న ధాన్యపు కట్టుల్లో పెద్ద కొట్టు తెరిపించమని రాజు ఉత్తర్విస్తాడు. ఆ రాత్రికి కొన్ని లక్షల ఎలుకలు వచ్చి కొట్టులో ఒక గింజ కూడా మిగిల్చకుండా ధాన్యమంతా పట్టుకుపోతాయి. మర్నాడు రాజు వెళ్ళి చూస్తే చిన్న గింజ కూడా ఉండదు. అప్పుడు సభలో అంటాడు, మొత్తం మీద ఈ ఎలుకల ప్రజ్ఞ చాలా గొప్పది అని. తిరిగి పంటలు రాగా ఎలుకలు ఏం చేస్తాయి, తాము అప్పుగా పుచ్చుకున్న ధాన్యానికి వడ్డీ కింద మరికొంత చేర్చి రాజుగారి ధాన్యాగారానికి తీసుకొస్తాయి. అప్పుడు మళ్ళీ అంటాడు రాజు సభలో, ఈ ఎలుకలకి ప్రజ్ఞతో పాటు నిజాయితీ కూడా ఉంది సుమా అని. ఇలా కొంతకాలం గడుస్తుంది. అయితే ఈ రాజు రాజ్యానికి సరిహద్దున ఒక నదికి కొంచెం దూరంలో ఇంకొక రాజ్యం ఉండేది. చాలా బలమైన రాజ్యం అన్నమాట. ఆ రాజు చాలా బలవంతుడు. ఇంకా ఈ రాజ్యం మీద దండెత్తొచ్చి ఏం చేస్తాడు, తన సైన్యంతో సహా నది అవతల ఒడ్డున విడిది చేస్తాడు. ఇంకా రాజు దిగులుగా కూర్చుంటాడు. ఎందుకంటే శత్రురాజు చాలా బలవంతుడు, సైన్యం ఎక్కువగా ఉంది. ఇక యుద్ధంలో అపజయం తప్పదనుకొని బాధగా ఉన్నప్పుడు ఎలుకరాజు మళ్ళీ వస్తాడు. భటుడొచ్చి మళ్ళీ చెప్తాడు, ఎలుకరాజు వచ్చాడు, మీ దర్శనం కోరుతున్నాడని. అప్పుడు రాజు సరే ప్రవేశపెట్టమంటాడు. ఎలుకరాజు వచ్చంటాడు, నేను ఈ సమయంలో ఏమైనా సహాయం చేయగలనేమో తెలుసుకోవడానికి మరొకసారి మీ దర్శనానికి వచ్చాను. మీరు మా ప్రజలకి చాలా ఉపకారం చేశారు, అందువల్ల ఇప్పుడు మా వల్ల మీకేదైనా సహాయం కలిగేటట్టుంటే మేము చాలా సంతోషిస్తామంటది. అంత బాధలో కూడా రాజుకి నవ్వు వస్తుంది. ఈ ఎలుక కొంచెమైనా దీని మాటలు చాలా పెద్దగా ఉన్నాయని. అంటాడు మహారాజు, మీ మంచి ఉద్దేశానికి నేనెంతైనా కృతజ్ఞుణ్ణి, కానీ నన్ను ఈ స్థితిలో మీ ఎలుకలు ఎలా ఆదుకుంటాయి? శత్రువు చాలా బలవంతుడు, అతని సైన్యం నా సైన్యం కన్నా చాలా రెట్లు పెద్దది. నది అవతలి గట్టున ఉన్నారు, వాళ్ళను జయించడం మాట దేవుడెరువు, అసలు వాళ్ళు నది దాటి రాకుండా చేసే శక్తి కూడా మా సైన్యానికి లేదు అంటాడు. అప్పుడు ఎలుక మహారాజు అంటాడు, ఒకప్పుడు ఇలాగే మా శక్తిని తమరు అనుమానించారు, కానీ మేము ధాన్యమంతా పట్టుకెళ్ళి మళ్ళీ తిరిగి తీసుకొచ్చాం. మా మీద విశ్వాసం ఉంచండి, మీరు మాకు కొంచెం తోడ్పాటు అందించండి, ఆ శత్రు సైన్యాన్ని వెనక్కి పంపించేస్తాం. మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ రాత్రి చీకటి పడే లోపుగా 1,00,000 కర్రె పుల్లలు నది తీరాన నీటికి కొంచెం దూరంలో పెట్టించండి, అంతకంటే మరి ఏం చేయనవసరం లేదు అంటది ఎలుకరాజు. సరే, ఎలుకలు తనకు సహాయం చేసినా చేయలేకపోయినా ఎలుకరాజు కోరింది అసాధ్యమైంది కాదు కదా అని రాజు తన భటుల చేత 1,00,000 కర్ర పుల్లలు నది ఒడ్డున పెట్టిస్తాడు. ఇంకా రోజు రాత్రి కొన్ని లక్షల ఎలుకలు నదీ తీరానికి వస్తాయి. ఒక్కొక్క కర్ర పుల్ల నీటిలోకి తోస్తాయి. ఒక్కొక్క పుల్ల మీద 3-4 ఎక్కి కూర్చుంటాయి. ఇంకా పుల్లల మీద ఎక్కి తమ తోకలని తెడ్లుగా ఉపయోగించి అర్ధరాత్రి వేళకి అవతలి ఒడ్డుకు చేరుకుంటాయి. అది అర్ధరాత్రి సమయం కదా, శత్రు సైనికులు గాఢ నిద్రలో ఉంటారు. ఇంకా కొన్ని లక్షల ఎలుకలు ఆ శిబిరం మీద పడి నిశ్శబ్దంగా ఆ విలుతాళ్ళనన్నిటినీ కొరికేస్తాయి. సైనిక దుస్తుల్ని కూడా కొరికి బొక్కలు పెడతాయి.
సంచులకు కన్నాలు పెడతాయి. వాళ్ళ ఆహార పదార్థాలన్నీ తినేస్తాయి. 2-3 గంటల్లోనే శత్రు సైన్యం కాస్త బిచ్చగాళ్ళ సైన్యం అయిపోయిందంట. తమ పని పూర్తి కాగా ఎలుకలు ఏం చేస్తాయి, మళ్ళీ ఆ పుల్లల మీదే తిరిగి నదిని దాటి తమ ఇళ్లకు వెళ్ళిపోతాయి. మర్నాడు తెల్లవారి శత్రు సైనికులు నిద్రలేచి చూసుకుంటే ఏముంది, వాళ్ళ ఆయుధాలు లేవు, దుస్తులు లేవు, ఆహార పదార్థాలు, పక్కలు, దుప్పట్లు మొత్తం ధ్వంసమై ఉంటుంది. ఎవ్వరికి ఏమీ అర్థం కాదు, అంతా హాహాకారాలు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఎలుకరాజు దూత రాజుగారి దగ్గరకు వస్తాడు. మహారాజా, మీ శత్రువు మీద దెబ్బ కొట్టడానికి ఇదే సమయమని మా రాజు చెప్పి పంపించమన్నారు అంటది. రాజు ఇంకా తన సైన్యాన్ని తీసుకొని నది తీరానికి వస్తాడు. శత్రు సైనికులు చూసి అమ్మ బాబోయ్ అని చెప్పేసి శిబిరం విడిచి పారిపోతారు. తర్వాత ఈ రాజు ఏం చేస్తాడు, శత్రురాజుకి ఒక కబురు పంపిస్తాడు. ఏంటంటే, ఈసారికి మీ మీదికి మా ఎలుకలను మాత్రమే పంపాను. మరొకసారి మా పైకి వచ్చిన పక్షంలో మా ఆవులను, గొర్రెలను, కుక్కలను, పిల్లులను మీ పైకి పంపిస్తాం. అప్పటికి మీకు బుద్ధి రాకపోతే మా రాజ్యంలోని సింహ, శరభ, శార్దూలాలను కూడా పంపిస్తాను. అది కూడా సరిపోకపోతే మా సైనికులతో వచ్చి మీ సైన్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తాను అంటాడు. ఎలుకలతోనే ఇంత చేసిన వాడితో వైరం వద్దు అని శత్రురాజు ఇంక ఈ రాజుపైకి దండెత్తే ఆలోచన పూర్తిగా మానుకుంటాడు. ఇంక ఈ విధంగా తనను, తన రాజ్యాన్ని కాపాడిన ఎలుకరాజు కోరికపై ఈ రాజు 2 ఏర్పాట్లు చేస్తాడు. ఒకటేంటంటే, రాజ్యంలో ఎక్కడా కూడా పిల్లి అనేది లేకుండా చేయడం. రెండవది, నది పొంగినప్పుడు ఎలుకల ఇల్లు మునిగిపోకుండా నది పొడుగున ఎత్తైన గట్లు వేయించడం. ఆ 2 ఏర్పాట్లు రాజు చేయిస్తాడు. ఎలుకలు కూడా సంతోషంగా ఉంటాయంట. పిల్లలు, ఇంతటితోటి కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను రాసిన వారు పి. గోపాలరావు గారు.